And other urban local bodies. In fact, if you include other urban local bodies, it will certainly be more than 50%. అంటే దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఈ పట్టణాలు అనేటివి ఎంత ప్రాముఖ్యత కలిగినవి, వీటిని ఎందుకు సంరక్షించుకోవాలి, ఎందుకు బాగా చూసుకోవాలి, ఎందుకు బాగా కాపాడుకోకపోతే మొత్తం ఆర్థిక వ్యవస్థకే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుందని దాన్ని బట్టి మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే పట్టణీకరణలో జరిగే ఇబ్బంది ఏమిటి అంటే ముందుగా జన సాంద్రత, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఆబ్వియస్గా ఇంక్రీజ్ అవుతుంది. పల్లెలతో పోలిస్తే, ఇతర ప్రాంతాలతో పోలిస్తే జన సాంద్రత పెరిగినప్పుడు, డెన్సిటీ ఒక్కసారిగా పెరిగినప్పుడు సహజంగా అక్కడ ఉండే మౌలిక వసతుల విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఇమ్మీడియట్ deterioration of couple of things. Firstly, with respect to the infrastructure, a huge challenge. When people start migrating and the influx keeps growing, a huge challenge, which is by default, which emerges by default. And the second thing is, even the environment in the towns takes a huge hit. So, ఈ రెండు దృష్టిలో పెట్టుకుని మన పట్టణాలు ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలి అనే ఒక సంకల్పంతో చాలా ప్రయత్నాలు గతంలో కూడా జరిగినాయి. ఇప్పుడు మేము కూడా అదే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాం. ప్రణాళికబద్ధమైన పట్టణాభివృద్ధి లేకపోతే, స్ట్రక్చర్డ్, రెగ్యులేటెడ్, ప్లాన్డ్ టౌన్ ప్లానింగ్ లేకపోతే, అర్బన్ డెవలప్మెంట్ లేకపోతే మన నగరాలే మనకు శాపంగా మారే ప్రమాదం కూడా ఉంది అని చెప్పి కూడా వివిధ అధ్యయన సంస్థలు కూడా చెప్తా ఉన్నాయి. ఐ కంప్లీట్లీ కంకర్ విత్ దెమ్. Because once the quality of life deteriorates, once your urban infrastructure crumbles, your cities will no longer become livable. That is the challenge we face today, and that's not a challenge only for the government of Telangana, but for every government across the world, because urbanization is a phenomenon happening across the world. So therefore, having set the context, now what is it a government is expected to do to ensure we provide and we take care of with respect to అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద బేసిక్ నీడ్స్ ఏమున్నాయి, మిగతావి ఏం చేయాలి అనేది ఒక ఆలోచనతో చేయాలి. కాబట్టి ఆ క్రమంలో మేమేం చేస్తూ ఉన్నాం అనేది కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇప్పుడే మేము విడుదల చేసిన ఈ ప్రగతి నివేదిక ఏదైతే ఉన్నదో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇందాక నేను చెప్పినట్టు కొంత కాంప్లెక్స్, కొంత ఛాలెంజింగ్, అదే రకంగా డైనమిక్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఎవర్ చేంజింగ్ ఎన్వైరన్మెంట్లో, ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితుల్లో దానికి తగ్గ విధంగా పనిచేయాల్సిన డిపార్ట్మెంట్. కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో నిజంగా కూడా మరి ఈ ప్రగతి నివేదికను విడుదల చేయడం కూడా ఒక రకంగా సాహసం అయినప్పటికీ ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణలో 2011 సెన్సస్ ప్రకారం చూస్తే 40% of the population is urban compared to the country, compared to India, where 30% of the population is urban. తెలంగాణలో 10% ఎక్కువగా, 2011 సెన్సస్ ప్రకారమే 10% ఎక్కువగా ఉంది. కానీ మొన్న మనం రాష్ట్ర శాసనసభలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కొత్తగా మరికొన్ని మున్సిపాలిటీలు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుతం తెలంగాణలో 74 మనకి అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కార్పొరేషన్స్, ఇంక్లూడింగ్ హైదరాబాద్, ఇంక్లూడింగ్ ద అదర్ 5 కార్పొరేషన్ మేయర్స్, అదర్ 5 కార్పొరేషన్స్ విచ్ వీ ఆల్ నో ఆఫ్. కొత్తగా మనం ఏర్పాటు చేసుకున్న ఈ మున్సిపాలిటీలతో కలుపుకుంటే తెలంగాణలో మున్సిపాలిటీల సంఖ్య ప్రస్తుతం ఉన్న 74 నుంచి 146కు చేరబోతా ఉంది. 146 will be the total number of urban local bodies in the state of Telangana. These are all in different stages because elections to several gram panchayats have happened at several points of time. So therefore, as and when the tenure of these gram panchayats gets over, they'll automatically become municipalities or urban local bodies. అందులో భాగంగా 1 ఆగస్టు నుంచి కొన్ని మున్సిపాలిటీలుగా మారబోతా ఉన్నాయి. ఆగస్టే కదా, 2వ తేదీ నుంచి కొన్ని మారబోతా ఉన్నాయి, 3వ తేదీ నుంచి కొన్ని మారబోతా ఉన్నాయి. ఇంకొక 3-4 మున్సిపాలిటీలు 2019లో, ఉదాహరణకి శంషాబాద్ ఉంది, గ్రామ పంచాయతీ ఇంకా కొద్ది కాలం కొనసాగే, ఎందుకంటే వాళ్ళ టర్మ్ ఇంకా అయిపోలేదు. అలాగే ఇంకా కొన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం కలిపినట్టయితే అల్టిమేట్గా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో 146 మున్సిపాలిటీలు ఉండబోతా ఉన్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు, అదే రకంగా 140 మున్సిపాలిటీలు ఉండబోతా ఉన్నాయి. దీనివల్ల మన జనాభా, పట్టణ జనాభా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.